తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన చేసింది. అనంత్ పేరుతో విడుదలైన ఈ లేఖ సాయుధ పోరాటాన్ని కొనసాగించేందుకు ఇప్పుడు అనువైన పరిస్థితులు లేవని, అందుకే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సాయుధ పోరాటాన్ని విరమించనున్నట్టు ప్రకటించింది. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేసి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో పనిచేయాలని నిర్ణయించినట్టు మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట విడుదలైన ప్రకటన వెల్లడించింది. ఒకనాడు సాయుధ పోరాటం తమ ఉద్యమానికి ఊపిరిలూదిందని, ఇప్పుడు అవే ఆయుధాలు తమను ప్రజలకు దూరం చేశాయని ఆ లేఖలో పేర్కొనడం విశేషం. విప్లవ సాధనలు ఆయుధాలు సాధనలు మాత్రమేనని, మొత్తం విప్లవోద్యమాన్ని ఆయుధాలు మాత్రమే నిర్వచించలేవని తాము అభిప్రాయపడుతున్నట్టు లేఖలో వివరించారు. సాయుధ పోరాట విరమణ విప్లవోద్యమానికి ద్రోహం కాదని, మనం ఈ పోరాటాన్ని ఆపడం లేదు, ఆయుధాలతో కాకుండా ప్రజా సమస్యలను మరో విధంగా ముందుకు తీసుకెళ్లామంటూ క్యాడర్ కి పిలిపించారు. ఈ ప్రకటనతో పాటు 12:30 నిమిషాల నిడివిగల ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. పార్టీ సభ్యులు ఎక్కడున్నా సాయుధ పోరాట తాత్కాలిక విరమణ చేయాలని కోరారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆయుధాలు వీడుతున్నామంటూ ప్రకటన చేయడం గమనార్హం. అయితే ఇది లొంగుబాటు కాదని, దీన్ని పేర్మార్గంగా పిలవాలని కూడా వారు కోరారు.